శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిని మనకిచ్చినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు సౌందర్యలహరిలోని 12వ శ్లోకం చూద్దాము. ఈ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే, మాట స్పష్టత, అనర్గళంగా మాట్లాడే శక్తిని పొందగలరు. అలాగే కవిత్వ జ్ఞానం, మేధస్సుని పొందగలరు. ఇప్పుడు ఈ శ్లోకం ఉచ్చారణ అలాగే అర్థం చూద్దాము. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. తుహినగిరి కన్యే అనగా హిమవంతుని కూతురు అయినటువంటి పార్వతీమాత. త్వదీయం నీదైనటువంటి సౌందర్యము తులయితుం మరి ఒక దానితో పోల్చుటకు విరించి ప్రభృతయః బ్రహ్మాది దేవతలు కవీంద్రాః కవులు కథమపి ఎలాగైనను కల్పంతే సమర్థులగుదురా కారు కదా యత్ ఏ కారణము వలన అమరలలనాః దేవలోక స్త్రీలు ఆలోక్య అనగా చూడదగిన నీ సౌందర్యమును చూచుటయందలి ఔత్సుక్యాత్ అంటే వేడుక వలన తపోభిః తపముల చేత దుష్ప్రాపామపి పొందరానిదైనను గిరిశ సాయుజ్య పదవీం అనగా శివుని సహయోగము యొక్క స్థానమును అంటే అర్ధనారీశ్వర రూపముగా మనసా మనస్సు చేతనే యాంతి పొందుచున్నారో అని అర్థము. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, అమ్మా హిమగిరి నందిని, నీ సౌందర్యమును ఎవరితో పోల్చవలనో తెలియక బ్రహ్మాది దేవతలు కవులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. దేవతా స్త్రీలు నీ సౌందర్యాన్ని కనులారా చూడాలని తపస్సులు చేసి మనస్సులోనైనా శివునితో కలిసి ఉన్న నిన్ను చేరుకోవాలని తహతహలాడుతున్నారు. నీ సౌందర్యముతో పోల్చదగిన దేవతా స్త్రీలు ఎవ్వరూ కూడా 3 లోకాలలోనూ లేనే లేరు మాత అని అర్థము. జై శ్రీరామ్. స్వస్తి.